ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చాలాసేపు హైడ్రామా తర్వాత ఈ చర్చలు ఫలించాయి. దీంతో రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకుంటాయి. తాజాగా కాలేజీ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించి ఒప్పించారు. మొత్తం 900 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. వచ్చే 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు శాంతించాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే 15th నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రిగా నేను వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వారందరితో కూర్చొని చర్చించి